ఒంటరి పోరాటం. రామచంద్ర యాదవ్ ప్రస్థానం. ధర్మం తోడుగా, దేవుడి ఆశీస్సులతో. అందరి కోసం ఒక్కడే చేస్తున్న పోరాటం. గెలవాలి నీలాంటి నాయకుడు అంటున్న జనం. రాజకీయం అంటేనే వారసత్వం, అంగబలం, అర్ధబలం అనుకునే రోజులివి. కానీ ఏ దండి వెన్నుదన్ను లేకున్నా కేవలం సామాన్యుడి కన్నీరు తుడవాలనే సంకల్పంతో ఒక మనిషి బయలుదేరాడు. గెలవాలి నీలాంటి నాయకుడు, నిలవాలి నీలాంటి జన నాయకుడు అని ప్రతి పేదవాడి గుండె కోరుకునేలా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. రామచంద్ర యాదవ్ వెనక ఏ రాజకీయ పురవృద్ధులు లేరు, ఏ బడా కార్పొరేట్ శక్తులు లేరు. ఆయనకున్నది కేవలం అచంచలమైన ఆత్మవిశ్వాసం, పైనున్న భగవంతుడి ఆశీస్సులు. గెలిచేలా చేస్తాడు ఆ భగవంతుడు, నిలిచేలా చూస్తాడు పైనున్నవాడు అన్నట్లుగా ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కుట్రలు జరిగినా వెనకాడకుండా బోడె రామచంద్ర యాదవ్ ముందుకు సాగుతున్నారు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం సామాన్యుడికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం, బీసీలకు రాజ్యాధికారం అప్పగించడం, కాపు, దళిత, గిరిజన సామాజిక వర్గాలకు సమన్యాయం చేయటం. ఈ ధర్మమే ఆయనను గెలుపు తీరాలకు చేరుస్తోంది. రాజకీయ వ్యవస్థలో మార్పు తేవటం అంటే సముద్రాన్ని ఎదురీదటమే. ఏ సాయం లేకున్నా నీతోడు, ఒంటరిగా అందరికీ పోరాడు అనే మాటకు నిలువెత్తు రూపం రామచంద్ర యాదవ్. చుట్టూ ఉన్న పార్టీలు పొత్తుల కోసం, పదవుల కోసం పాకులాడుతుంటే ఆయన మాత్రం ఒంటరిగా దృఢంగా నిలబడి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారు. ఆయన ఒంటరిగా అడుగులు వేయటం మొదలుపెట్టారు. కానీ ఈరోజు ఆ అడుగుల వెనుక లక్షలాది మంది ప్రజల నమ్మకం తోడైంది. అధికార గర్వంతో విర్రవీగే పక్షం ఒకవైపు, ప్రతిపక్ష హోదాలో విమర్శలు చేసే పక్షం మరోవైపు. కానీ సామాన్యుడికి కావాల్సింది భరోసా ఇచ్చే నాయకుడు. నేడు ఏపీ ప్రజలు బోడె రామచంద్ర యాదవ్లో ఒక గొప్ప జననాయకుడిని చూస్తున్నారు. దేవుడు గొప్ప లక్ష్యం కోసం ఒక వ్యక్తిని ఎంచుకుంటే ఆ వ్యక్తికి విజయమే చివరి మజిలీ అవుతుంది. రామచంద్ర యాదవ్ కేవలం ఓట్ల కోసం రాలేదు, ఒక తరం భవిష్యత్తును మార్చడానికి వచ్చారు. ఆయన గెలుపు ఒక వ్యక్తి గెలుపు కాదు, అది ప్రతి సామాన్యుడి గెలుపు. నిలవాలి నీలాంటి నాయకుడు, గెలవాలి నీలాంటి జన నాయకుడు.